అందరికీ నమస్తే అండి. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. మనం చూసే ఉండుంటాం లాస్ట్ 2 డేస్ నుంచి. లైక్ ఒక మహాతల్లి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నదో, ఎంత పెద్ద మాట అన్నదో మీరు చూసే ఉండుంటారు. అసలు మెయిన్ తను ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకుంది. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఈ పవన్ కళ్యాణ్ ఓట్లు వేయొద్దు, ఇదే ఇయ్యొద్దు, అదే ఇయ్యొద్దు, అవన్నీ ఎందుకమ్మా నీకు? నువ్వు చేస్తున్న కాజ్ ఏంటి? నువ్వు అమ్మాయిలకి లైక్ ఇది లేదు, వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, అది లేదు, ఇండస్ట్రీలో వాళ్ళకి పరువు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పిన దాన్ని ఫస్ట్ స్టెప్ దాని గురించి చేయకుండా నీకు నచ్చిన మాటలని ఒకసారి జై పవన్ కళ్యాణ్ అంట, ఒకసారి పవన్ కళ్యాణ్ ఏదో అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎవరు? అసలు హూ ద హెల్లింగ్ ఫక్ ఆర్ యూ? ఎవరు చెప్పారు నీకు అసలు పవన్ కళ్యాణ్ అనే రైట్ నీకు ఎక్కడుంది? ప్రతిదానికి ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణే దొరికాడా? వేరేవారు లేరా? ఇంకా ఇంకెవరు కనిపించరా మీకు? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలి? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయాలి మీకు? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతిదీ పవన్ కళ్యాణ్కి చెప్పి వెళ్ళారా? చెప్పండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు, అది తప్ప? రూములకి వెళ్ళమనలేదు కదా, పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళమని చెప్పాడు. అందులో నీకు ఎక్కడ తప్పు అనిపించింది? అసలు ఏదైనా చేసే ముందు, మాట్లాడే ముందు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, మరి జగన్ ఏం చేస్తున్నాడు? పడుకుంటున్నారా ఏంటి? ఎవరైనా ఏమైనా అందరూనా సైలెంట్ గా ఉంటున్నారు? ఎవరైనా ఏమైనా అంటే సో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు, సో దానివల్ల పాపులారిటీ సంపాదించుకోవాలి అనుకుంటున్నావేమో. వీళ్ళు తాట తీసేయడం కాదు, తాట తీసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఎవరితో పెట్టుకుంటావో తెలుసుకొని పెట్టుకో. చెప్పిన తర్వాత సారీ గీరి ఎవరికి కావాలి నీ బోడీ సారీస్? ఒక లాగి లెంపకెత్తికి సారీ చెప్తే నొప్పి పోతుందా? మాట అనే ముందు ఎలా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. పిచ్చి 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 కోతలన్నీ కూయిక ఆ 4 చీరేస్తారు వచ్చారంటే. నీకు ఎలాగో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకాతలు స్టార్ట్ అయిపోయింది, నువ్వు దానికి మాత్రం సిద్ధం అయిపో. ఎక్కడ మాత్రం ఎవరికి కనిపించదు తల్లి. ఉంటాను, బాయ్.